హరే కృష్ణ. బిల్వమంగళ ఠాకూర్ రచించినటువంటి గోవింద మాధవ దామోదరలో మనం 13, 14, 15 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. నిజాంగణే కంకణకేళిలోలం గోపీ గృహీత్వా నవనీతగోళం ఆమర్దయాత్పాణితలేన నేత్ర గోవింద దామోదర మాధవేతి. తన ఇంటి పెరటిలో బాలకృష్ణ ముంజేతి కంకణముతో ఆటలో నిమగ్నమైన సమయంలో ఒక గోపవనిత వెన్నముద్దను తన చేతిలో తీసుకుని చిన్ని కృష్ణుని కళ్ళని రెంటిని అరచేతితో మూసివేసిందట. చెప్పుకోండి చూద్దాం అని. ఇంకా ఏమని అంటోందట? గోవింద దామోదర మాధవేతి. చిన్ని కృష్ణుని గోపవనితలందరూ ఎంతో ఇష్టపడేవాళ్ళు, ఆయనతో ఎంతో ఆనందంగా ఆటలాడుకునేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఒక గోపవనిత కృష్ణ తన కంకణంతో ఆడుకుంటూ ఉన్నాడు. వెనక నుంచి ఒక వెన్నముద్దను చేతిలో తీసుకొని చిన్నగా అతనికి తెలియకుండా వెంటనే వెనక పక్క వచ్చేసి ఆ ఎడమ చేత్తో ఆయన కంటిని 2 కళ్ళను మూసేసింది. కృష్ణకు వెన్న అంటే ఎంతో ఇష్టం కదా. అందులోనూ మేలైనటువంటి జాతి గోవుల పాల ద్వారా తీసినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి వెన్న ఎంతో సువాసన వస్తూ ఉంది. ఆ వెన్న ముద్దను కృష్ణ భగవానికి ముందు ముక్కు వరకు తీసుకొస్తూ ఉంది. ఆ సువాసనకు కృష్ణ చేయి పట్టుకోబోతున్నాడు దాన్ని తీసుకొని తిన్నామని. ఆమె కొంచెం సైడ్కి ఇలా పక్కకు తీస్తూ ఉంది. ఎంత గొప్పగా వాళ్ళు ఆడుకుంటున్నారో చూడండి కృష్ణ భగవాన్తో. రియల్గా వాళ్ళు చేసిన పుణ్యం మనం వర్ణించలేము. భగవంతుడితో అంత క్లోజ్గా వాళ్ళు ఆటలాడుకునేటువంటి భాగ్యం వాళ్ళు కలగడం ఎంత గొప్ప. మనకు కూడా అలాంటి నిత్య లీలలు కలలోనైనా కానీ కొన్ని కనపడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించుకున్నాం. హరే కృష్ణ. ఇక రెండోది, గృహే గృహే గోపవధూ కదంబా సర్వే మిళిత్వా సమవాయ యోగే పుణ్యాని నామాని పఠంతి నిత్యం గోవింద దామోదర మాధవేతి. ఇంటింట గోపవనితులందరూ తరచూ కలిసి సత్సంగాలు జరుపుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారట. అలా వారు ఎల్లవేళలా దివ్యమంగళ స్వరూపుడైన కృష్ణ భగవానుని భజిస్తూ ఉన్నారట. ఏమనట? గోవింద దామోదర మాధవేతి. మనము మాయాపూర్లో కానీ వెళ్ళామంటే సాయంత్రం 6 గంటల సమయం అయిందంటే అందరూ వాళ్ళ పనులన్నీ స్టాప్ చేసేసి సాయంత్రం 6 గంటల నుంచి కూర్చొని అందరూ భగవంతుడి గురించి కొంతసేపు అయినా కానీ చర్చించుకుంటూ ఉంటారట మాయాపూర్లో. అంటే వాళ్ళు ఎంత ధన్యులో చూడండి. శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళందరికీ కూడా అలాంటి భాగ్యం కలిగించారు ఇలా చేయాలని. అక్కడ బృందావనంలో ప్రతిరోజు గోపవనులందరూ ఒక చోట కూర్చొని కృష్ణ భగవాన్ యొక్క లీలల గురించి, ఆయన యొక్క చిలిమి చేష్టల గురించి, ఆయన లీలల గురించి చర్చించుకుంటూ వాళ్ళు భగవంతుని గురించి తలంచుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళంట. సాయంత్రం అయిందంటే వాళ్ళకి అదొక మంచి సరదా అనమాట, భగవంతుని గురించి చెప్పుకోవడము, ఆయన లీలల గురించి చెప్పుకోవడం. అలా మనకు కూడా నిత్యము కొంతసేపు అయినా భగవంతుని లీలల గురించి చర్చించుకునేటువంటి భాగ్యాన్ని కలిగించమని మనం భగవంతుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ. మందారమూలే వదనాభిరామం బింబాధరే పూరిత వేణునాదం గోపీ జనమధ్య సంస్థం గోవింద దామోదర మాధవేతి. గోవులు, గోపబాలురు, గోపీజనుల మధ్యస్థంగా ఓ మందార చెట్ల మూలలో నిలుచున్నాడట సుందరవతనుడైన కృష్ణ భగవానుడు. అతడు తన బింబాధరాలతో వేణువులను పూరించి సకల గో బృందాన్ని ఆకర్షిస్తున్నాడట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. నందమహారాజుకు 5 లక్షల గోవులున్నాయట.
ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఆ గోవులన్నిటినీ తోలుకొని మేత కోసం తీసుకెళ్తారో అప్పుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఎంతో మధురంగా ఆ వేణుగానాన్ని మ్రోగించినప్పుడు అక్కడుండే మొత్తం గోవులన్నీ కూడా వాటి ఆకలంతా తీరిపోతుంది. అలాగే నిలబడి కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఆయన దిక్కు చూస్తూ ఆ వేణునాదాన్ని ఆస్వాదించేవిటి అట. ఆకలి దప్పులు ఉండవంట, వాటికి కడుపు నిండిపోతుందట. ఎందుకంటే భగవంతుడు అంత దివ్య స్వరూపుడు. ఆయన యొక్క కర్మలన్నీ కూడా, అంటే ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా దివ్యమైనటువంటి లీలలే. అందువల్ల భౌతిక విషయాలన్నీ కూడా సైడ్ అయిపోతాయి. ఈ ఆకలి దప్పులన్నిటినీ కూడా భౌతిక విషయాలకు సంబంధించినటివి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు యొక్క సాంగత్యం అనేది వస్తుందో అప్పుడు ఈ భౌతిక విషయాలన్నీ కూడా సైడ్ అయిపోతాయి. మనము గోవర్ధన లీల చెప్పుకున్నప్పుడు కూడా భగవంతుడు చిటికిన వేళ్ళతో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినప్పుడు ఆయన యొక్క చూపులు కృపతో కూడుకున్నటువంటి ఆ దివ్యమంగళమైనటువంటి చూపులో ఎప్పుడైతే అందరి మీద పడతాయో వాళ్ళందరికీ కూడా ఆకలి దప్పులు ఉండవట. చనిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. అంత గొప్ప అనమాట ఆయన యొక్క చూపు. అందుకే ఆయన గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు 7 పగళ్ళు 7 రాత్రులు అలాగే ఉండేటప్పుడు అందరి వైపు ఆయన దృష్టి సారిస్తే ఆ 7 రోజులు కూడా వాళ్ళు ఎవరికే కానీ ఆకలి దప్పులు కూడా లేదట. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళట. అలసట అనేది వారికి తెలిసేది కాదట. కృష్ణ భగవాను యొక్క సాంగత్యం కలిగినటువంటి ఆ గోవులు ఎంతో ధన్యమైనటి కదా. మనకు కూడా భగవంతుని యొక్క సాంగత్యం కలిగించాలని, నిత్యము భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం యొక్క ఆ లీలలను చెప్పుకునే భాగ్యం కలిగించాలని, భక్తుల సాంగత్యం కలిగించాలని గురుదేవుల్ని భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. బిల్వమంగళ ఠాకూర్ की जय. లీలాసుకుడికి జై. హరే కృష్ణ.